ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు పథకంతో బలిపీఠమెక్కిన ఆటో వాళ్ళ ఫైనాన్సులు కట్టలేక కుటుంబాలను పోషించలేక ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్ల బాధను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో ఎల్లారెడ్డిపేటలో ఆటో వాళ్ళు బంద్ నిర్వహించారు. సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేస్తే మా కుటుంబాలను రోడ్డును పడేశారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి మా ఆటో వాళ్ల బతుకులను గురించి ఆలోచించి ఉచిత బస్సు పథకాన్ని సడలింపు చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కుడారి దేవరాజు, ఉపాధ్యక్షుడు బొడ్డు రాజు, షేక్ నవాబ్, కయూం, గుండం శ్రీనివాస్, ఆసిఫ్, కట్టెల బాలయ్య, దర్శన్, దేవయ్య, మల్లారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరు మహాలక్ష్మి ప్రవేశపెట్టిన పథకము మా ఆటోలలో పొట్టగొట్టినట్టయింది సార్. ఇప్పటికే ఈ ఆటోలలో చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. గత కరోనా టైంలో కూడా ఆటోలు నడవలేదు సార్. 2 సంవత్సరాలు ఇంటికాడ పెట్టుకున్నాము సార్. ప్రతి ఒక్క ఆటో యూనియన్, ఆటో డ్రైవరు ఈ అప్పు చేసి ఫైనాన్షియల్ అప్పు చేసి సార్ ఆటో కొనుక్కున్నాము. ఏదో భారీ పిల్లలు పోషించుకుంటాం సార్. కాకపోతే మీరు మహాలక్ష్మి పథకం పెట్టి మాకు పొట్టగొట్టినట్టు సార్. ఇప్పటికే దాదాపు 17, 17, 20 మంది దాకా సార్ ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఇప్పటికైనా మా గురించి ఆలోచించే సార్. ఈ మహాలక్ష్మి పథకం తీసేసి మా గురించి ఆలోచించగలరని మేము ఈ ఎల్లారెడ్డిపేట తరఫున, ఆటో యూనియన్ తరఫున మనవి చేస్తున్నాం సార్. మీరు దయచేసి చెప్తున్నాం పదే సార్, ఈ మహాలక్ష్మి పథకం తీసేసి మా గురించి ఆలోచించాలి సార్. కాదుపోదంటే మాకు ఏదైనా జీవనోభివృద్ధి పెట్టాలని మేము పదే కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బంద్ ప్రకటన ఆటో యూనియన్స్ అందరూ ఎల్లారెడ్డిపేట మండలం మొత్తము బంద్ పాటించడం, మనం తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా బంద్ పాటించాలని ప్రకటించడంతో మన ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డి మొత్తం మండలం సుమాల, అక్కపల్లి, అన్ని గ్రామాలు, గొల్లపల్లి, అన్ని నారాయణపురం, బండలింగంపల్లి, సింగారం, అన్ని గ్రామాలు కలిసి మొత్తం బంద్ ప్రకటించడంతో మండలం అంతా సక్సెస్ చేసాం. బంద్ ప్రకటన ఒక్క ఆటో కూడా నడవలేదు. మొత్తం ప్రశాంతంగా జరిగి బంద్ సహకారాన్ని కోరిన మా ఆటో యూనియన్ యజమానులకు మరియు డ్రైవర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా యొక్క ఈరోజు ఆటో యూనియన్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే స్టేట్ ఆమె ప్రకారము ఆటో యూనియన్ మొత్తం బంద్ ఉంది కాబట్టి మా సోదరులందరికీ నాకు ధన్యవాదాలు. కాకపోతే మాకు ఒకటి మహాలక్ష్మి పథకం పెట్టుకుంటా మాకు బాగా ప్రాబ్లం అయింది సార్. దీని ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకొని చాలామంది దాదాపు 20-30 మంది చనిపోవడం జరిగింది ఆటో యూనియన్లు దాదాపు. ఎందుకంటే 6,50,000 మంది కార్మికులు అందరూ ఆటో మీద బతుకుతున్నాము. దీన్ని మా పొట్ట మీద కొట్టి మహాలక్ష్మి కళ్యాణం పెట్టుకుంటే మాకు బాగా ప్రాబ్లం ఉంది సార్. దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీరు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని చాలా కొద్ది మమ్మల్ని చిన్న చూపు చూడకుండా ఏదైనా ఒకటి ఆలోచన చేయరు సార్. లేకపోతే ఈ పథకం అన్నది మీరు ఏదైనా కొద్దిగా ఉపశమనం చేసుకుంటే బాగుంటుంది సార్. దీనికి ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, ఆటో యూనియన్, ఆటో యూనియన్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.